ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగను హైదరాబాద్లో ఆయన నివాసంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినట్లు మునగాల మండలం బరాకత్ గూడెంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ వెల్లడి. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగను హైదరాబాద్లో ఆయన నివాసంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినట్లు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం మునగాల బరాకత్ గూడెంలో సంఘం సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు, సంఘం నాయకులు సైదులు వినయ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, అదేవిధంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ గుండెదెబ్బల పిల్లల ప్రాణదాత అయినటువంటి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వారి నివాసానికి వెళ్ళి వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈరోజు అనేక ప్రజా ఉద్యమాలు చేసి వితంతువులు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, వాళ్ళ పింఛన్ పెంపు కోసం కూడా నిరంతరాయంగా పోరాటం చేసినటువంటి గొప్ప మహనీయుడు, ఈ భారత ప్రభుత్వం చేత పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి జన్మదినోత్సవం అంటే వికలాంగులకే కాదు, ఈ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగులు ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా ఒక పండగ లాంటి వాతావరణం. కాబట్టి వారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు వారిని మర్యాదపూర్వకంగా కలిసి మా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి వారికి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా మందకృష్ణ మాదిగ గారు అంటేనే ప్రజల మనిషిగా, ప్రజల వాదిగా, బలహీన వర్గాల గొంతుకగా నిత్యం ప్రజా సమస్యల మీద, ప్రజల హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం పోరాడినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి. కాబట్టి వారు పద్మశ్రీ అవార్డు స్వీకరించడం ఎంతో గర్వించదగినటువంటి విషయం. వారి జన్మదినోత్సవం సందర్భంగా వారు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతోని, సుఖ సంతోషాలతోని భవిష్యత్తులో రాజకీయ రంగంలో కూడా, ఉద్యమ రంగంలో ఏ విధంగా అయితే రాణించి 30 ఏళ్ల తన సుదీర్ఘ పోరాటంలో ఎస్సీ వర్గీకరణ ఆకాంక్ష నెరవేర్చుకున్నారో అదే కోణంలో ఆయన భవిష్యత్తులో కూడా రాజకీయ రంగంలో రాణించి మాలాంటి వికలాంగుల సమాజానికి, బలహీన వర్గాలకు అత్యున్నతమైనటువంటి సేవలు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మళ్ళీ ఒకసారి మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మందకృష్ణ మాదిగ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది.